రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే వంగలపూడి అనిత గారు ఈ 2 ఏళ్ల పరిపాలనపై ఆమె గర్వంతో ఫీల్ అవుతున్నారట. మొన్న 2 ఏళ్ల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఆమె పోలీసులను పక్కన పెట్టుకుని మాట్లాడుతూ ఇట్స్ ఏ ప్రైడ్ మూమెంట్ అని ఆమె మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఏవైతే వరుసగా జరుగుతున్నాయో వాటి గురించి ఖచ్చితంగా మనం ప్రస్తావించుకోవాలి. 2 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు 1 కాదు 2 కాదు. రాష్ట్రంలో ముఖ్యంగా శాంతి భద్రతలు లేవు అని మనం చెప్పటం కాదు, కేంద్రమే చెప్తూ ఉంది. ఈ మధ్య కేంద్రం రిలీజ్ చేసిన ర్యాంకింగ్లో ఏపీ పోలీస్ శాఖ 36వ స్థానానికి దిగబాకింది. అంటే మన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దరిద్రంగా ఉన్నాయో హోంమంత్రి అనిత గారు కేంద్రం రిలీజ్ చేసిన ఈ లిస్టు చూసిన తర్వాత సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు. 2 ఏళ్ల పరిపాలనపై నేను గర్వంతో ఫీల్ అవుతున్నాను ఆమె ఏదైతే చెప్పుకొస్తున్నారో, రాష్ట్రంలో మహిళలకు ఎవరికి కూడా రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో గత 10 రోజుల నుండి ఆచూకీ తెలియకుండా తల్లిదండ్రులు ఆ చిన్నారి బిడ్డ కోసం ఎంతగా వెతుకుతున్నారో ఆ బాధ రాష్ట్ర హోంమంత్రి అనిత గారికి తెలియట్లేదు. విజయవాడ కృష్ణలంకలో ఒక కాపు కుర్రాడిని లాకప్ డెత్ చేసి నిర్దాక్షిణ్యంగా చంపేస్తే ఆ యొక్క తల్లి బాధ కొడుకు మరణంతో ఎంత విలవిల్లాడిపోతుందో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారికి అర్థం కాదనుకుంటా. ఎవరైనా తప్పు చేస్తే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు, కేసులు పెట్టిస్తారు, కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులు నిర్ణయిస్తాయి ఆ కుర్రాడు ఏం తప్పు చేశాడు, ఆ తప్పును బట్టి ఏం శిక్ష చేయాలనేది. కానీ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? సాయి ప్రతాప్ అనే కుర్రాడు విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ అబ్బాయి లాకప్ డెత్ జరిగితే ఈరోజు ఆ తల్లికి ఎవరు సమాధానం చెప్తారు? ఒక కుమారుడు చనిపోతే ఆ బాధ ఏంటో ఆ తల్లికే తెలుస్తుంది. నిర్దాక్షిణంగా హింసించి మరి కాళ్ళ గోళ్ళు పీకేసి మరి ఆ అబ్బాయిని చిత్రవదల చేసి మరి మర్మాంగాల మధ్య అతన్ని గాయపరిచి ఎంత దారుణంగా చంపారో. ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన అనేది ఉందా? రాష్ట్ర పోలీసులు అందరూ కాదు, కొంతమంది వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఈరోజు చాలా దారుణంగా ఉంది. అసలు రాష్ట్రంలో ఈ పరిపాలన ఎందుకు? రాష్ట్రపతి పరిపాలన పెట్టేసి దాదాపు కూడా ఉన్న పోలీసు వ్యవస్థను అందరినీ కూడా తీసేసి కొత్తగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చేత పోలీసుల్ని ఎంపిక చేసుకోవాలి అనే రోజు ఒకటి వస్తే బాగుండు అని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తుంటే రాష్ట్ర హోంమంత్రి గారు గర్వపడుతున్నారు. ఈ పరిపాలన చూసి గర్వపడుతున్నారు. కానీ ప్రజలు మాత్రం శాంతి భద్రతలు లేక ప్రశ్నించే గొంతుకులను ఎక్కడ గొంతును పిసికేస్తారోనని బాధపడుతున్నారు. ఇది మన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి. లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకులను కూడా ఇబ్బంది పెడతారేమో అన్నంత హక్కులను కాలరాస్తున్న ఈ కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఇబ్బంది పడుతుంటే హోంమంత్రి అనిత గారు మాత్రం గర్వంగా ఫీల్ అవుతున్నారట. ఎందుకమ్మా గర్వంగా ఫీల్ అయ్యేది? అత్తా కోడళ్ళు ఇద్దరిని పుట్టపర్తిలో లైంగికంగా హింసించినందుక కర్నూలులోని మచ్చుమర్రి బాలిక ఘటన చూసి మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారా? లేకపోతే సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంలో ఒక మహిళను డబ్బు ఇవ్వలేదని చెట్టుకు కట్టేసి కొడితే మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారా మీ పరిపాలన చూసి? లేకపోతే బాలికల హాస్టల్లో 1500 మంది ఉన్న బాలికల హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ బాలికలను ఇబ్బంది పడితే ఆ ఘటన చూసి మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారా?
లేకపోతే ఇద్దరు కుర్రాళ్ళు గుంటూరులో కొట్టుకుంటూ ఒక కుర్రాన్ని దారుణంగా హత్య చేస్తే అటువంటి ఘటనలు చూసి మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారా అనిత గారు? ఏ విషయంలో మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారు? మీ పరిపాలన, మీ యొక్క మంత్రి శాఖ, మీ శాఖను చూసి 36వ స్థానానికి దిగబాకిన మీ శాఖ, మీ పనితనం చూసి ఎలా గర్వంగా ఫీల్ అవుతున్నారు? రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు సమాధానం చెప్పాలి. ఏ రకంగా మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారు అనేది రాష్ట్ర ప్రజలకు